ఇలాంటి ఆలయాలలో పూజా సామాగ్రికే వాడతారు. మన రెగ్యులర్ గా ఆవు నెయ్యి వాడం, ఎవరు కూడా వాడరు పెద్దగా. ఆవు నెయ్యి అనేటటువంటి దాన్ని పరిమితంగా వాడతారు కాబట్టి తయారు చేసే వాళ్ళు కూడా పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. ఆవుల్ని పెంచే వాళ్ళు కూడా పరిమితంగానే ఉన్నారు. ఎందుకు మనందరం టీ తాగేది గేదె పాలు, ఆవు పాలు కేవలం ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే తాగుతారు. టీ మీకు మీరు శ్రీకాళహస్తి గాని, కాణిపాకం గాని, చిత్తూరు గాని, తిరుపతి గాని, తిరుత్తని, తిరువళ్ళూరు, మీకు తమిళనాడు అదంతా ఆవు పాలే. మీరు అక్కడ టీ చూస్తే ఇక్కడికి అక్కడ కంప్లీట్ తేడా ఉంటుంది. ఇక్కడ టీ తాగిన వాళ్ళం అక్కడికి వెళ్ళినప్పుడు కంప్లీట్ తేడా ఏంటంటే ఆవు పాల టీ అక్కడ ఒక్క చోటే ఆవు పాలు వాడతారు, తమిళనాడులో ఆవు పాలు వాడతారు. అందుకని ఆ ఏరియాకి సంబంధించినటువంటిది మామూలుగా ఏముంటది, ఈ ఆవు పాలకు సంబంధించినటువంటి దాంట్లో పాలు 40 రూపాయలకు 37 రూపాయలకి వాళ్ళు సేకరిస్తారు, 80-90 రూపాయలకి వాళ్ళు అమ్మేసుకుంటారు. సింపుల్, వాళ్ళకి లాభం వచ్చేసింది. దాంట్లో నుంచి తీసినటువంటి వెన్న లాభమే, నెయ్యి లాభమే. అది విడివిడిగా అమ్ముకుంటే వాడికి 10 రూపాయలు, వీడికి 10 రూపాయలు అమ్ముకుంటే వచ్చేదానికి బల్క్ గా ఒక టెంపుల్కి అమ్ముకుంటే వచ్చే లాభం బల్క్ లాభం, అంతే కదా. ఏకదం క్యాష్ వచ్చేస్తుంది. మనం అమెజాన్ లో కొనేదానికి షాప్కి వెళ్ళి కొనేదానికి ఎంత తేడా ఉంటది? 30-40% తేడా ఉంటుంది. ఆఫర్ల టైంలో అయితే